ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం. రాబోవు దినములలో నేను ఇజ్రాయేలు వారును యోధా వారుకును నా జనులైన చెరలో నుండి విడిపించి వారి పితరులను నేనిచ్చిన దేశమును వారిని స్వాధీనపరచుకున్నట్లుగా వారిని తిరిగి రప్పించెదను. యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యములో ఈ గ్రంథములో ఇలాగున రాయబడి ఉన్నను అని రాయబడుతూ ఈ మాటల్లో మీరు గమనించినట్లయితే, ఇదిగో నేను మీతో నిబంధన చేసినవి స్వాధీనపరుచుకోవాలి. నా స్వాస్థ్యము మీరు స్వాధీనపరుచుకోవాలి. మీకిచ్చిన స్వాస్థ్యము స్వాధీనపరుచుకోవాలి. దేవుని మాటలు మీరు గమనించాలి. ఈ జనవరి మాసములో ఎక్కువగా దేవుడు మొట్టమొదటి దినాన వాగ్దానముతో నాతో ఏం మాట్లాడతాడు, ఏ వాగ్దానం వచ్చింది నాకు అని దేవుడు వాక్యం కొరకు చూసి చదివి, నిజమే ఈ సంవత్సరంలో నాకు ఇది అవసరం, దేవుడు వాక్యముతో నాతో మాట్లాడాడు అని వాళ్ళు అనుకొనుచు వాక్యాన్ని చదివి సంతోషించటంలో అయిపోలా. ఇచ్చిన వాగ్దానము నెరవేర్పు జరగాలి. నీకిచ్చినది నువ్వు స్వాస్థ్యముగా పొందుకోవాలి. నీకిచ్చినది నువ్వు స్వాస్థ్యముగా పొందుకునే అనుభవాలు అది ఎవరు ఎప్పుడు ఎలా జరుగుద్దో మనం చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా దేవుడిచ్చిన స్వాస్థ్యము ఎవరు పొందుకుంటారంటే, యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 3వ అధ్యాయం 2వ వచనంలో చదువుతున్నాం. అనేకమైన విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకునే శక్తి గలవాడగును. చూడండి, వాగ్దానాలుగానే ఉన్నాయి. స్వాస్థ్యం పొందుకోలేకపోతున్నారంటే ప్రతి మనుషుడు ఏదో ఒక విషయములో తప్పిపోతున్నాడు. ఇక్కడ అంటున్నటువంటి మాట, మనము ఏ విషయములో తప్పిపోతున్నాం అని మీరు అనుకోవచ్చు. ఎవడైనను మాట యందు తప్పకూడదు. బాగా గమనించాలి. దేవుడితో నేను మాట ఇచ్చా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశా, దేవునితో నేను నడుస్తానని వాగ్దానం చేశా, దేవునితో నేను రక్షణ పొందుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి సంఘానికి, సహవాసానికి, దేవునికి, వాక్యానికి, ఆత్మీయతకు, పరిశుద్ధతకు నేను మాదిరిగా జీవిస్తానని వాగ్దానం చేసి మాట తప్పకూడదు. జాగ్రత్త. అప్పుడు నీ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. నువ్వు మాట తప్పిన ఎడల రాయబడినటువంటి మాటల్లో దేవుని యొక్క స్వాస్థ్యం పొందుకోలేవు. నువ్వు మాట తప్పని ఎడల సర్వ శరీరమును స్వాధీనపరుచుకుంటావు. శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మ గలవారై నిలిచి ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో కూడా మాట తప్పకూడదు. నీ మాటను స్వాధీనపరుచుకో. ముందు నీకు వాగ్దానము స్వాధీనపరుచుకోవాలంటే నీ మాటను స్వాధీనపరుచుకో. ఎందుకంటే యాకోబే రాశారు 4వ అధ్యాయం 1వ వచనములో మీరు చూస్తే, ఇదిగో మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడుచున్నటువంటి భోగేచ్ఛల నుండే కదా. అవును కదా. మనిషిలో యుద్ధములు పోరాటాలు ఎందుకు కలుగుతున్నాయి? ఆత్మకు శరీరం ఆత్మ ఒకదానికొకటి విరోధముగా ఉంది. మనిషి ఆత్మీయతలో దేవుడితో నిబంధన చేసుకున్నటువంటి అనుభవంలో ఉన్నప్పుడు శరీరేచ్ఛను చంపాలి. కానీ శరీరమును స్వాధీనపరుచుకోలేక ఆత్మ విషయములో నిర్లక్ష్యముగా ఉన్నప్పుడే వాక్యం చెప్తున్నటువంటి మాట, వాళ్ళ శరీరములు ఏమి ఏలుబడి చేస్తున్నాయంటే భోగేచ్ఛలు ఏలుబడి చేస్తున్నాయి,
అందుకనే వారి శరీరంలో పోరాడుచున్నటువంటి పోరాటాలు ప్రతి మనిషిలో, ఇదిగో లోకములో ఏంటంటే, లోకములో శరీరేచ్ఛలే వారి మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి ఒకటి, నీ మాటను స్వాధీనపరచుకో. రెండవ మాటలు మనం చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలు కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకున్న వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు. చూడండి, ఒక ప్రాంతానికి ఒక బలాజ్ఞుడే ఉండొచ్చు, పరాక్రమం కలిగిన వాడు ఉండొచ్చు, ఓ గొప్ప పేరు కలిగిన వ్యక్తి కావచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, దీర్ఘశాంతము గలవాడే శ్రేష్ఠుడు. ఒక వ్యక్తికి దీర్ఘశాంతము కావాలి. అదే మాటలో కింద వచనంలోకి వచ్చేలకే మనసును స్వాధీనపరుచుకున్న వాడే శ్రేష్ఠుడు. ఒకటి, నీ మాటను స్వాధీనపరుచుకోవాలి. రెండోది, నీ మనసును స్వాధీనపరుచుకోవాలి. మనసును స్వాధీనపరచుకోకుండా మనసులో ఏదో కుళ్ళు, కపటం, కల్మషం, నానా విధమైనటువంటి పరిస్థితులు వాటిని పెట్టుకొని దేవుని సన్నిధిలో ఆయన అనుగ్రహం, ఆయన ఆశీర్వాదం, ఆయన దీవెనలు నేను పొందుకోవాలి, స్వాస్థ్యం పొందుకోవాలని అంటే ప్రయోజనం ఏమీ లేదండి. నీ మనసును స్వాధీనపరచుకో. నీ మనసును స్వాధీనపరచుకో. పట్టణమంతా ఓ గొప్ప పేరు ప్రఖ్యాతి కాదు, కానీ ముందు నువ్వు దీర్ఘశాంతముగా జీవించటానికి నువ్వు కలిగి ఉండు. అప్పుడు వాక్యం చెప్తున్న మాట, నీ మనసును స్వాధీనపరుచుకున్నవాడే ఎంతో శ్రేష్ఠుడు. కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనం, మొదటి కొరింథీయుల్లో, గాలికి కొట్టుకున్నట్లుగా నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించుచు తర్వాత నేను భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరము నలగగొట్టబడి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరాన్ని లోపరుచుకోవాలి. పౌలు గారు అంటున్నాడు, నేను బోధిస్తున్నాను, కానీ తిరిగి మరలా నేను ఈ లోకములో ఉన్న బలహీనతల్లో ఒకవేళ నేను పడిపోయి భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరమును నలగొట్టుకొనుచున్నాను. దేవుడు ఆత్మచేత శరీరేచ్ఛల్ని నలగొట్టబడాలి, వాటిని అణిచివేయాలి. అప్పుడే నీ మనసు స్వాధీనంలోకి వస్తుంది, నీ మాట స్వాధీనంలో ఉంటుంది, దేవుడి కార్యాలు నీకు సమీపముగా వస్తాయి. మొదటి పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, సంపూర్ణమైన మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకున్న తన ఇంటిని బాగుగా ఏలినవాడై ఉండవలెనని చెప్తున్నాడు. సంపూర్ణమైన మాన్యత గలవాడై తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటిని బాగుగా ఏలేవారై ఉన్నారు. ఇంటిని బాగుగా ఏలేవారు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఏలుతున్నారు ఇంటిని? సంపూర్ణమైన మాన్యత ఉందా? యజమానుడిగా ఉన్నావా? యజమానురాలుగా ఉన్నావా? సంవత్సరాలు జరిగిపోయినాయి అనుకుంటున్నాం, నూతన సంవత్సరం అడుగు పెట్టాను, ఏం పర్లేదు, అంత నూతనంగా ఉందని అనుకుంటున్నామేమో. నీ ఇల్లు ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సంపూర్ణమైన మాన్యత కలిగిన వారై పిల్లలను బాగుగా ఏలేటువంటి వారుగా మీరు స్వాధీనపరుచుకొని బాగుగా ఏలేటువంటి అనుభవ జ్ఞానం కావాలి. ఊరికినే ధనం ఉంటే సరిపోదు, ఊరికినే ఏదో చదువులుంటే సరిపోదు. కొన్ని కుటుంబాల్లో చదువులు ఉన్నాయి, ధనం ఉంది, కానీ కావలసినటువంటి అర్థమైందండి బాగుగా ఏలేటువంటి పద్ధతులు లేవు. ధనం ఉండటం తప్పు కాదు, చదువుకుంటం తప్పు కాదు, దేవుడు అనుగ్రహం కావాలి. అక్కడ అదే అంటాడు, సంపూర్ణమైన మాన్యత కలిగి నీ పిల్లలను స్వాధీనపరుచుకుని. నీ పిల్లలు స్వాధీనంలో ఉన్నారా? ఎందుకు స్వాధీనంలో లేరంటే, ఇంట్లో పెద్దవారుగా ఉన్నవారు వారే స్వాధీనంలో లేరు. ఆయన మాకు చెబుతున్నారు, కానీ ఆయనే కొన్ని చెడు బలహీనతలు ఉన్నాయని చెప్తున్నారు కొంతమంది. చెడు వ్యసనానికి బానిస అయిపోయారండి. ఇంటికి యజమానుడిగా ఉన్న వ్యక్తి, దాన్ని చూసి పిల్లల మనసు కూడా పాడైపోవడం, భార్య దుఃఖించటం. కుటుంబాలు ఎలా ఉన్నాయంటే రకరకాలుగా ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, బాగుగా వేలేటువంటి కుటుంబాలుగా లేవండి. అనేకమైనటువంటి సమస్యలతో ఉన్న కుటుంబాలు. ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో స్వాధీనపరచుకో నీ కుటుంబాన్ని. నీ ఇల్లును నువ్వు చక్కపరుచుకోలేకపోతే ఇంకా నువ్వు లోకములో ఎలా చక్కగా నువ్వు కనపడతావు? సంపూర్ణమైన మాన్యత కలిగి నీ పిల్లలను స్వాధీనపరచుకో.
అది భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో దేవునితో నిబంధన కలిగి నడుచుకోవాలి. లోకంలో ఏదో ఉన్నది, అంతా ఉన్నది, నాకేం పర్వాలేదు అని అనుకోవద్దు. అది కేవలం ఇక్కడ వరకే. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు కూడా, ఇక్కడ నిలిచినంత వరకు కూడా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన మాన్యత కలిగి ఉన్నప్పుడు నీ పిల్లలు నీ స్వాధీనంలో ఉంటారు. నీ భార్య నీకు లోబడి ఉంటుంది. భర్త భార్యను ప్రేమించి, కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుందంటే, వారు భార్య భర్తల కుటుంబం అంతా కూడా వారి కుటుంబం ఆశీర్వదించబడిన కుటుంబాలుగా ఉండటానికే ప్రభు పిలిచాడు. అట్టి మాన్యత నీలో ఉండాలి. అట్టి ఆత్మ సంబంధమైన వారుగా నడుచుకోగలిగితే, వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అలాగున ఆయన నిబంధన చేస్తాడు. ఇక్కడ మాట చెప్తున్న మాట, నీ ఇంటిని బాగుగా ఏలాలి, నీ పిల్లలను నువ్వు స్వాధీనపరుచుకోవాలి. రాయబడిన మాటల్లో మరొక మాటను మనం చూసినట్లయితే, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటల్లో మీరు చూసినట్లయితే దావీదును గురించి చెప్తూ, దావీదు ఆ ప్రాంతానికి రాబోతున్నాడని తెలిసి వర్తమానం పంపించి వాళ్ళు అంటారు, యెబూసీయులు దావీదును లోపలికి రానియకుండాను తలంచుచు వచ్చుచున్న ఎడల, వచ్చుచున్నటువంటి దావీదును గురించి వీళ్ళు రాస్తున్న మాట, వీళ్ళు చెబుతున్న మాట, గుడ్డివారు కుంటివారు నిన్ను త్రోసివేసి దావీదునకు వర్తమానము పంపారు. నీవు గుడ్డోళ్ళు కుంటోళ్ళు చాలు దావీదో నిన్ను హతం చేయటానికి అని కొన్ని విషయాలు వర్తమానము పంపినప్పుడు వాక్యం చెప్పున మాట, అయినను దావీదు, వాక్యములో రాయబడిన మాట, పురములను, పాడైపోయినటువంటి సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొని ఆ దినము అతడు స్వాధీనములో తీసుకున్నాడు. చూసారా, దావీదుకున్నటువంటి దేవుడిచ్చినటువంటిది ఏంటంటే, వాటిని ఎక్కడికి వెళితే అక్కడ స్వాధీనపరచుకుంటాడు. పాడైపోయిన పురాలుగా ఉన్నాయి. ప్రభు చెబుతున్న మాట, యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఇక్కడ మనకి దావీదు కనపడుతున్నారు. పాడైపోయిన నీ జీవితాలు ఆయనకు స్వాస్థ్యముగా మీరు ఉండాలి. పాడైపోయిన పురాలు స్వాస్థ్యముగా ఉంది. సాతానుడు రానివ్వకోకుండా ఎన్నో ఆటంకాలు పెడుతుంటాడు, అభ్యంతరాలు పెడుతుంటాడు. కాదు, దేవునికి మనం స్వాధీనమైపోవాలి. దేవుని స్వాధీనములో ఆధీనములో ఉంటే రాబోతున్నటువంటి దేవుడు ప్రతి ఒక్కటి కూడా ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఆయన కృపలో ఆయన మారుస్తాడు. ఆయన సన్నిధిలో నిన్ను నిలబెడతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు జరుగుచున్న దినాల్లో దేవుడిచ్చే ప్రతి ఒక్క వాగ్దానం నువ్వు స్వాధీనపరుచుకోవాలంటే, 1 నీ మాటను స్వాధీనపరచుకో, 2 నీ మనసును స్వాధీనపరచుకో, 3 నీ కుటుంబాన్ని, నీ పిల్లలను స్వాధీనపరచుకోవాలంటే మాన్యత కలిగినటువంటి జీవితం కలిగుండు, 4 పాడైపోయిన జీవితాలుగా ఉంటే యేసయ్యకు నువ్వు లోబడి ఉండు. యేసయ్య నిన్ను ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబాలకు కలుగు చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఈ ఉదయకాలము మీరు ఈ సంవత్సరములో ఇదిగోనైనా ఏమైతే మీ బిడ్డలకు స్వాధీనముగా ఇవ్వబోతున్నారో మాటని స్వాధీనపరుచుకొని, మనసును స్వాధీనపరుచుకొని, తన ఇంటిని స్వాధీనపరుచుకొని, తన కలిగిన సమస్తమును స్వాధీనపరుచుకొని, ప్రభువా, మాన్యత కలిగిన వారుగా జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని, ఏది కోల్పోయారో, ఏది జరగవలసి ఉన్నాయో జరగవలసినదంతా యేసు నామములో జరుగునుగాక. వారి స్వాస్థ్యము వారు పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా నిలబెడుదురుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.